తాను టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారని సీఎల్పీ నేత జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బొందిలో ప్రాణం ఉండగా గులాబీ కండువా కప్పుకోనని సీఎల్పీ మీటింగ్ లో తేల్చి చెప్పారు. సొంత పార్టీ నేతలపై అలిగిన ఆయన సీఎల్పీ పదవి నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సీఎల్పీ పదవి తీసుకోవాలని కోరారు. సీఎల్పీలో జానా కామెంట్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, సీఎల్పీలో జానారెడ్డి ఏ అంశాలపై మాట్లాడారు, పదవి వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు ఏంటి? సంతోష్, ఈ ఎమ్మెల్యేల వలసలు ఎమ్మెల్సీల వలసల నేపథ్యంలో ఈరోజు సీఎల్పీ భేటీ జరిగింది. దాదాపు 3 గంటల పాటు సీఎల్పీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు 11 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అంతా కూడా జానారెడ్డి తన ఆవేదనను ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో జానారెడ్డి టీఆర్ఎస్కి వెళ్తారంటూ వార్తలు వచ్చాయి. ఒక పత్రికలో కూడా, ఆంగ్ల పత్రికలో కూడా దానికి సంబంధించిన కథనం వచ్చింది. టీఆర్ఎస్లో రాజ్యసభ సీటును జానాకి ఇవ్వబోతున్నారు, ఆయన రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. దీని మీద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ పీసీసీలోనే కాంగ్రెస్ పార్టీలోనూ ఒక వ్యక్తి ఇదంతా రాయిస్తున్నట్టు అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు, తనలాంటి సీనియర్ మీద ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు పీసీసీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని ఖండించి ఉండాల్సింది. తన మీద వచ్చిన వార్తలను తానే ఖండించుకోవడం బాగోదు కాబట్టి పీసీసీ చీఫ్ హోదాలో మీరు ఖండించి ఉంటే బాగుంటుందని సమావేశంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి జానా అన్నట్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరొక వైపు సీఎల్పీ పదవి నుంచి కూడా ఆయన వైదొలగడానికి సిద్ధమయ్యారు. నేను ఈ పదవి నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నాను, నాకంటే బెటర్గా ఎవరైనా సమన్వయం చేసుకోగలరు అనుకుంటే నిరభ్యంతరంగా ఈ పదవిని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఎవరైనా సమర్థులైన వాళ్ళు ఉంటే ఈ సీఎల్పీ పదవిని తీసుకోండి, నేను కూడా ఈ పదవిని నిర్వహించలేకపోతున్నాను అని అంటూ, అలాగే నా మీద ఏమైనా మీకు అభ్యంతరాలు కానీ, నా మీద నా పనితీరుకు సంబంధించి ఏమైనా మీకు ఇబ్బందికరమైన పరిణామాలు ఏమైనా ఎదురైనా కూడా చెప్పొచ్చంటూ కూడా జానారెడ్డి ఎమ్మెల్యేలను అడిగారు. అయితే దీనికి ఎమ్మెల్యేలందరూ కూడా ముక్తఖండంతో లేదు, మీ పనితీరు బాగానే ఉంది, మీరు బాగానే ఉన్నారు, మీరే సీఎల్పీ నేతగా ఉండాలి, మేమెవరం కూడా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా లేవు అని చెప్పారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క అయితే పాల్గొనలేదు. మిగతా ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు. దీని మీద చాలాసేపు హాట్గా చర్చ జరిగింది. తాను పార్టీలోకి పార్టీ మారతారని వచ్చిన వార్తలను ఏ ఒక్కరు కూడా ఖండించలేదన్న ఆవేదనను జానారెడ్డి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొన్ని సూటి ప్రశ్నలను జానారెడ్డి వేసినట్టుగా తెలుస్తా ఉంది. మీలో ఎవరైనా పార్టీ మారదలుచుకుంటే ఆ విషయాన్ని ఇప్పుడే క్లారిటీ ఇవ్వండి, దానికి సంబంధించి స్పష్టత ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు కూడా మాకెవరు కూడా పార్టీ మారే ఉద్దేశం లేదు, వెళ్ళిన వాళ్ళంతా కూడా స్వార్థ స్వప్రయోజనాల కోసం వెళ్ళారు కాబట్టి మేమెవరు కూడా పార్టీ విడిచి వెళ్ళేది లేదని కూడా ఆయన స్పష్టంగా తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాల మీద దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్సీలకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలి, సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇందుకయ్యే దాదాపు 8-9 లక్షల ఖర్చును సీఎల్పీతో పాటు జానారెడ్డి చేసాగం చొప్పున పంచుకోవడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. మొత్తానికి చూస్తే ఈ రోజు గతంలో ఎప్పుడు కూడా ఇంతసేపు ఈ సమావేశం జరగలేదు, ఇంత సుదీర్ఘంగా జరగలేదు, ఇంత డీప్గా లోతుగా జరగలేదు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రచారం కానీ ఎమ్మెల్యేల వలసల నేపథ్యంలో జానారెడ్డి కూడా పార్టీ ఎమ్మెల్యే నుంచి కొంత క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే జానారెడ్డి ఈ సీఎల్పీ నేతగా పెర్ఫార్మెన్స్ బాగాలేదన్న అసంతృప్తిని కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన పరోక్షంలోనూ మీడియా ముందు వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అందుకోసమే ఆయన ఒక క్లారిటీని ఈ సమావేశంలో ఇవ్వదలుచుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలు ఎవరైనా తన బాధ్యతలు అంటే సీఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించాలనుకుంటే తీసుకోవచ్చని కూడా నిరభ్యంతరంగా ఆఫర్ చేయడం ద్వారా తనకి భవిష్యత్తులో ఇబ్బంది లేని పరిస్థితిని అయితే ఆయన సృష్టించుకున్నారని మనం అనుకోవచ్చు. సంతోష్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.